అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి బందర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గారు కనీసం వాళ్ళకు అధికారం లేదు, ఒక ఎమ్మెల్యే పదవి లేదు, ఏమీ లేదు. ఆయన ఒక సామాన్యమైన మానవుడి లెక్క. పేర్ని నాని గారు రఘురామకృష్ణరాజు గారి సబ్జెక్టులు రాష్ట్ర ప్రజలకు మొత్తానికి అందరూ బాగానే చూశారు. రాష్ట్ర ప్రజలు మొత్తం బాగానే చూశారు. ఇప్పుడు నీవు ఒక ఎమ్మెల్యేవి కాదు, ఒక మంత్రివి కాదు, నీవు ఒక సామాన్యమైన మానవుడి లెక్క. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇప్పుడు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. అది గుర్తుపెట్టుకొని మీకు వచ్చిన సీట్లు ఎన్ని, మీరు ఏం చేశారు అనేది ఒకసారి చెప్పండి. మీరు 11 సీట్లుగా మాత్రమే పరిమితమైపోయారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. మీరు అధికారం ఉందని ఆ మదంతో, ఆ అహంకారంతో, అధికారం మదంతో అలా చేశారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో పేర్ని నాని గారు. గతసారి కూడా చెప్పే ఉంటా. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఒక మాయ మాటలతో, కంత్రి మాటలతో చేసిన పని అధికారం ఉందని. మీరు చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మరు. ఎంత నమ్మించాలని చేసినా కానీ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు చూశారు కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మరు. మీరు రాష్ట్రానికి ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. ఒక మోసపుగుంటి మాటలతో జనాన్ని నమ్మించాలంటే మాత్రం నమ్మే పరిస్థితి కాదు, నమ్మరు. మీరు ఏదో పుడుసురుగాళ్ళు అయినట్టు, ఏదో చేసినట్టు మీరు డిబేట్లలో కూర్చొని ప్రెస్ మీట్లలో పెట్టుకొని కూకోవటం, మాట్లాడటం అది సరి కూడా లేదు. ఒక్కసారి ఆలోచించుకో. రాష్ట్ర ప్రజల గురించి మీరు ఏమైనా చేసి ఉంటే, మీకు వచ్చిన సీట్లే 11, మీకు ఏదో 111, 110 సీట్లు మాత్రం కాదు. మీరు కొన్ని తరాలు కష్టపడ్డా కానీ మీరు అధికారంలోకి రాలేరు, వచ్చేది కూడా మాత్రం కాదు. ఆయనకు ఆంధ్రప్రదేశ్లో మనసొప్పక ఉండలేక తాడేపల్లెకు మీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారని ఆయనకు ఎవరితో మాట్లాడటం ఇష్టం లేక బెంగళూరు పారిపోతున్నాడు. ఆయనకి ఎక్కడ కూడా మనస్సు ఒప్పటం లేదు నిలకడ ఉండటానికి. కనీసం 15 నెల రోజులు కూడా కాకుండానే మళ్ళీ బెంగళూరు పోవటం ఏమిటి? ఒకసారి చెప్పండి. అదేమన్నా బాగుందా? మీ పరిపాలన ఏంటో మీకు చేత కాదు. మీరు చేసే వ్యవహారం కూడా పిచ్చి వ్యవహారాలు. ఒక ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, ఇలా మాట్లాడుకుంటుంటే జనాలు నమ్ముతారేమో అనుకుంటారు. ఎవరు కూడా నమ్మే స్థితి లేరు, నమ్మరు. గతసారి కూడా చాలాసార్లు చెప్పే ఉంటా. ఆయన చాలా కష్టపెట్టారు, చాలా బాధలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చెప్పారు, చూశారు. ఇలా ఎన్ని మాటలు చెప్పినా కానీ నమ్మే పరిస్థితి కూడా లేదు. నమ్మరు. ఇలాంటి మాటలు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. మీ ఎమ్మెల్యేలు, మీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మీ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.